అమరావతి ఉద్యమం అనేది ఒక చరిత్ర. అప్పుడు జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఎంతో మంది దెబ్బలు తిన్నారు, చేతులు విరగొట్టుకున్నారు, రకరకాల కేసులు పెట్టించుకున్నారు. ఆ పరిస్థితుల్లో మానసికంగా, ఆర్థికంగా కుంగిపోయి అసువులు బాసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇక్కడే ఉంటాను, నేను ఉన్నాను, విన్నాను అన్న అప్పటి పెద్ద మనిషి ఎప్పుడైతే 3 రాజధానులు అన్నాడో ఆ మాట వినగానే ఎంతో మంది ఎలా మనం రియాక్ట్ అవ్వాలో తెలియక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డ వాళ్ళలో ఈ గడ్డం మార్టిన్ బాబు గారు ఒకరు. ఇక్కడ కాల్ వస్తే ఇక్కడ ఉద్యమం, అక్కడ ఉద్యమం అంటే వెళ్ళిపోయేవాళ్ళు, వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు. ఇబ్బందులు ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే మంచిగా ఇది అభివృద్ధి చెందే ఛాన్సెస్ వచ్చినాయి అని మేము అనుకునే లోపల ఇలా అయిపోయిందని చాలా బాధపడతా ఉండేవాళ్ళు. ఆయన వేదన అసలు చెప్పుకోవడానికి కూడా ఉండేది కాదు. లాఠీలతో కొడుతూ చాలా సార్లు బస్సులో ఈడ్చుకుని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆయన ఎంతో ధైర్యంగా నిలబడి పోరాటం మొత్తంలో ఆయన చాలా ఇది చేశారు. ఇప్పుడు పార్లమెంట్ లో మన రాజధాని అమరావతి అని చెప్పేసి మనకి గెజిటెడ్ హోదా వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ సమయాన్ని ఆయన సంతోషంగా ఇది చేయడానికి ఆయన లేకుండా అయిపోయారు. పోరాటంలో మీ అందరికీ తెలుసు ఆయన ఎంత ఇదిగా పోరాటం చేశారు అనేది. ప్రతి ఒక్కరిని ఆయన ఇన్స్పిరేషన్ చేస్తూ అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి పాదయాత్ర కానీ లేకపోతే రోడ్డు మీద నడవటం కానీ రోడ్డు మీద భోజనం చేయడం కానీ చాలా చాలా రకాలుగా ఆయన ఇచ్చేసేవాళ్ళు. ప్రతిఫలం పొందే టైంకి ఆయన లేకుండా పోయారు. ఆయనకి ఎంతో నమ్మకం ఉండేది చంద్రబాబు నాయుడు గారు అంటే. సో ఇప్పుడు మనకి రాజధాని అమరావతి వచ్చింది కాబట్టి ఇది రాజధానిగా ఉండాలి, ఎప్పటికీ ఇదే రాజధానిగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, ఎన్నో దేశాల మధ్య ఇది గొప్ప రాష్ట్రంగా గొప్ప రాజధానిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనకి కౌలు కూడా రావట్లేదు, మనం ఎలా బతకాలి అని చెప్పేసి ఆవేదన పడతా ఉండేవాళ్ళు. ఆయన బాధని వేరే ఒకరికి చెప్పుకోలేక ఎవరితోనూ షేర్ చేసుకోలేక లోపల లోపల కుంగిపోతూ ఉండేవాళ్ళు. ఏ పంట పండించుకోకుండా ఇట్లా అయిపోయింది, ఇక్కడ రాజధాని ప్రజలందరూ ఇలా అయిపోయారు ఎట్లాగూ అని చెప్పేసి ఆవేదన పడతా ఉండేవాళ్ళు. భోజనం కూడా చేసేవారు కాదు. ఆయన దుఃఖంలో ఆయన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు. అసలు ఎలాగైనా సరే రాజధాని సాధించాలని ఇదితో వెళ్ళిపోయేవారు. ఆయన చాలా ఆవేదన పడేవారు. ఇట్లా మన రాజధాని కోసం ఇలా పోరాటం చేస్తుంటే వాళ్ళు పోరాటం కూడా చేయకుండా చాలా అడ్డంకులు పడుతున్నారు, ఇట్లా మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచనలో ఉండేవారు. ఆ రాజధాని అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఇడ్చుకుంటా వెళ్ళిపోయి పోలీసు కేసు పెట్టడం, చాలా కేసులు పెట్టారు, అనవసరమైన కేసులు పెట్టేసి ఇరికిచ్చేయడం అలా చేసేవారు. ఆయన చాలా బాధపడేవారు. అలాగే అసెంబ్లీ దగ్గర లాఠీ చార్జ్ చేయడం కానీ, అసెంబ్లీకి సెషన్స్కి వెళ్ళేటప్పుడు జగన్ గారు వచ్చేటప్పుడు అందరినీ చేయడం అట్లా చేసేటప్పుడు ఆయన చాలా ఇబ్బంది పడేవాళ్ళు. చాలా మందిని అంటే లేనిపోయిన కేసెస్, రైతులు అమాయకపు రైతుల్ని ఆడవాళ్ళని ఇట్లా చేస్తున్నారు, డ్రోన్స్ వేసి వాళ్ళని అసభ్యంగా తిడుతున్నారు, అది ఇదని చెప్పేసి చాలా ఆవేదన పడేవారు. ఆ ఆవేదనలో ఆయన చాలా అంటే ఎట్లా చెప్పాలో కూడా ఆయనకు తెలిసేది కాదు. ఆ పెయిన్ ని ఎంత బాధ అనుభవించేవాళ్ళు, మన పరిస్థితి ఏంటి, మన రాజధాని ఏమైపోద్ది, మన బతుకులు ఏమైపోతాయి, మన ఎస్సీ వాళ్ళ బతుకులు ఇప్పుడే కొంచెం ఇదవుతుంది అనే టైంలో ఈయన ఇట్లా చేశాడు, ఇది కమ్మ రాజధాని కాదు, ఇది దళితులది అని చెప్పేసి ఆయన ఎంతో ఇదిగా అనేవారు. సో ఆయన బాధలో వచ్చి కూర్చుని అట్లా ఇట్లా వెళ్ళాము, ఇలా చేసాము, అసెంబ్లీ ముట్టడి చేసాము అని చెప్పేసి, లేకపోతే రోడ్డు మీద ఇట్లా భోజనాలు చేసాము, రోడ్డు మీద నడి రోడ్డు మీద తింటున్నారంటే అసలు ఎంత బాధాకరమైన విషయం అది అసలు. అలాగనే ఆ వేదంతోనే ఆయన చాలా అంటే చెప్పలేకపోయేవారు, ప్రతి ఒక్కటి బాధని చెప్పలేకపోయేవారు. ఎట్లా చేయాలి, మా సంసారం ఎలా నడుపుకోవాలి, ఆర్థిక ఇబ్బందులను ఎలా తీర్చుకోవాలి, మా పోషణ అంతా ఆ పొలంలోనే ఉంది. సో ఆ పొలం కవులు కూడా రాకపోయేసరికి ఆయన చాలా అంటే ఎవరితోనూ ఒక ఇది చెప్పుకోలేకపోయారు. సో ఆ వేదంతోనే లోపల లోపల కుంగిపోయి నేను మాట తప్పను మడమ తిప్పను అని అనేక రకాలుగా ప్రజల్ని ప్రలోభ పెట్టి ఇక్కడ అమరావతి రాజధానిగా ఉన్నటువంటి రైతులను కూడా నమ్మించి మోసం చేసి ఈ రోజున అసూలు కూడా పోయే పరిస్థితికి తీసుకొచ్చిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు అప్పుడు జరిగినటువంటి ఇలాంటి ఎన్నో విషాదకర ఘటనలు కానివ్వండి, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఒక ప్రత్యక్ష నిలువుటద్దం గడ్డం మార్టిన్ బాబు గారి సత్యం.